గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరో కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, కోర్ట్ నెంబర్ 35 అండ్ ఇక్కడ ఐటమ్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ చూస్తున్నట్లయితే సెకండ్ రేపు మనకు హియరింగ్ రాబోతుంది. సో ఇక్కడ చూడొచ్చు సార్, ఈరోజు 16th డే ఆఫ్ ఏప్రిల్ 2025 ఎట్ 10 o'clock 10:30. సో దీనికి సంబంధించినటువంటి ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి రీఎవాల్యుయేషన్స్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఫర్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వైడ్ సో 2024 అనేసి ఇవ్వడం జరిగింది. ఎవాల్యుయేషన్ హ్యాస్ సెవరల్ ద ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇన్నోసెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా వీళ్ళు సరిగా పాటించలేదనేసి ఎవాల్యుయేషన్లో సో సరిగా పాటించాలనేసి దీనికి సంబంధించినటువంటి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంటూ ద ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పెట్టాలనేసి చెప్పడం జరిగింది. సో మరి ఆల్రెడీ టీజీపీఎస్సీ అభ్యర్థులు సెలెక్టెడ్ అయిన అభ్యర్థులకు 1:1 నిష్పత్తి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రకటన జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ చేస్తారా లేదా అనేది చాలా సందేహకరమైన విషయము. ఎందుకంటే మరి ఇంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో ఫైనల్ స్టేజ్ వచ్చింది ఆల్రెడీ. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు కూడా ఇస్తే అయిపోతుంది అనమాట. మరి కోర్టు దీనికి సంబంధించినటువంటి జోక్యం తీసుకొని మరి తదుపరి వాదనలు విన్న తర్వాత ఏం చెప్పబోతుందో అనేది చాలా ఉత్కంఠభరంగా మారుతుంది అనమాట. సో ఈ యొక్క రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ చేయాలా, రివాల్యుయేషన్ చేయాలా వద్దా అనేది హైకోర్టు తీర్పు లోబడే ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ గత కేసుల్లో కూడా హైకోర్టు ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటిదంటే ఈ తుది ఫలితాలు అనేది హైకోర్టు యొక్క నిర్ణయం బట్టి మాత్రమే ఉంటాయనేసి స్పష్టం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ డజన్ల కొద్ది గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఈ చాలామంది ఈ ఎవాల్యుయేషన్స్ సంబంధించినటువంటి ప్రక్రియ సరిగా జరగలేదనేసి చాలామంది కోర్టుకు ఆశ్రయించడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మనకు తొందరగానే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆలస్యం జరిగే అవకాశం ఏంటిదంటే మే నుంచి జూన్ వరకు హైకోర్టుకు హాలిడేస్ ఉండడం కారణంగా మరి ఇక్కడ వాదనలు అనేది మరి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో చూద్దామండి, రేపు మనకు దీనికి సంబంధించినటువంటి వాదనలు జరుగుతాయి కాబట్టి ఆ వాదనల్లో ఏం చెప్పారు, బలమైన కారణాలు ఏంటిది అనేది మనము స్పష్టంగా రేపు క్లియర్ కట్గా తెలుసుకుందామండి. సో ఈరోజైతే మనకి కేసు అయితే వేయడం జరిగిందండి. సో రీఎవాల్యుయేషన్ కేసు. అదేవిధంగా చాలామంది అంటున్నారు, సార్ మరి కొత్త నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు. యాక్చువల్గా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే మనకు జూన్ ఆర్ జూలైలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటిదంటే అప్పుడు గతంలో 6 months బ్యాకే మనకు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే ఉండేది. బట్ ఏంటిదంటే కొన్ని కారణాల వలన అంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి కారణం వలన ఇక్కడ నోటిఫికేషన్ అనేది జాబ్ క్యాలెండర్ అనేది డిలే అవ్వడం జరిగింది. సో ఫర్దర్గా మనకు జూన్ ఆర్ జూలైలో ఈ యొక్క కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది మొత్తానికి ముందుగా వెళ్తుందన్నమాట. అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆర్ మే కల్లా కంప్లీట్ అవుతుందండి. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మనకు జూన్ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో మొత్తానికి అయితే గ్రూప్ 1 సంబంధించినటువంటి రీఎవాల్యుయేషన్ చేయాలని చాలామంది హైకోర్టు ఆశ్రయించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగిన తర్వాత కోర్టు తీర్పు బట్టి ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకుందామండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.